మాతా శిశు సంరక్షణ పేరుతోటి దవాఖానలు అడ్మిట్ అయితే మాతా శిశువులు చనిపోవడం జరుగుతుంది. విష జ్వరాలు, అంటువ్యాధులతోటి తెలంగాణ మొత్తం కూడా గందరగోళ పరిస్థితిలో ఉంటాయి. హాస్పిటల్ స్థితిగతులు, రోగులను ఏ రకంగా చూస్తారో తెలుసుకోవాలని చెప్పేసి కేటీఆర్ గారి ఆదేశం మేరకు త్రిసభ్య కమిటీ సభ్యుడిగా వెళ్తూ ఉంటే అడ్డుకోవడం చాలా దౌర్భాగ్యం. మరి ఎందుకు భయపడుతున్నది ప్రభుత్వం? రేవంత్ రెడ్డికి భయం ఏంటి? ఇప్పటి వరకు వైద్యం కోసం ఖర్చు పెట్టింది ఎంత? లేదా మరి ఈరోజు మేము వెళ్తున్నామని ఒక మాట చెప్తే మరి వాళ్ళందరూ ఏదో ఎన్ఫోర్స్మెంట్ కంపెనీ చేసినట్టు తెలుస్తూ ఉన్నది. సో ఏదేమైనా కూడా ఇప్పుడు మరి ఏదో కంటి తుడుపు చర్యగా ఏదో కమిటీ వేసి దులుపుకుంటే సరికాదు. మరి ఇప్పటికైనా కూడా సరి అయిన వైద్య సదుపాయాలు కల్పించాలా. ఇప్పటి వరకు డెంగ్యూ నివారణ కోసం ఏం చేశారు? విష జ్వరాల కోసం ఏం చేశారు? పల్లె ప్రగతికి సంబంధించిన నిధులను విడుదల చేయలే. పట్టణాల్లో కూడా నిధులు విడుదల చేయకుండా అనేక రకాలుగా ఈరోజు మరి గందరగోళ పరిస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. కాబట్టి దయచేసి నిరంకుశంగా ఈరోజు ప్రజా వైద్యము ప్రజలకు అందలేదనే ఉద్దేశంతో తెలుసుకోవాలని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. రేవంత్ రెడ్డి ప్రజలతో పెట్టుకుంటున్నాడు, రోగులతో పెట్టుకుంటున్నాడు. అదేవిధంగా ఈరోజు శాంతియుతంగా ప్రభుత్వ హాస్పిటల్లో సందర్శించి హాస్పిటల్లో రోగులకు సంబంధించిన సౌకర్యాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలని వెంటనే నిధులు విడుదల చేయాలి, వైద్య సౌకర్యాలు మెరుగుపరచాలి, వెంటనే డెంగ్యూ మరణాలు జరగకుండా చూడాలని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ రాబోయే రోజుల్లో తప్పకుండా అన్ని రకాలుగా నిరంకుశ పాలన అంతమయ్యే వరకు, కాంగ్రెస్ ప్రభుత్వం దించే వరకు మడమ తిప్పే పరిస్థితి లేదని చెప్పేసి హెచ్చరిస్తూ రాబోయే రోజుల్లో శాంతియుతంగా పోరాటం చేస్తాం. తప్పకుండా ప్రభుత్వం గద్దె కూలుస్తాం.